Good morning, guys. Cyclone date is Okay, so నేను చూసాం కదా మనం గోల్స్ అని ఎలా రన్ అవుతాయో కూడా మనం చూసాం. సో ఇంకా మేము క్లీన్ అని ఇచ్చామంటే ఎనీ డౌట్స్ అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మ్యామ్లో? వినోద్ గారు, ఇది గిట్ హబ్ ని దీన్ని ఇంటిగ్రేట్ ఎలా చేస్తారండి దీనికి? సో మనకు గిట్హబ్ నుంచి దీనికి ఇంటిగ్రేట్ చేయొచ్చండి. మనం ఎలా చేస్తామంటే యూఆర్ఎల్ తీసుకున్నామంటే సరిపోతుంది. మనకు యూఆర్ఎల్ తీసుకొచ్చి మనం దీంట్లో క్లోన్ చేసుకుంటాం, ఆ రిపోజిటరీ మొత్తం వస్తుంది. ఓకే, సో అప్పుడు ఆ డేటాని దీని నుంచి కాపీ చేసుకోవచ్చు. సో మనకు వస్తుంది, నేను చూపిస్తాను. మన జెన్కిన్స్ లో వస్తుంది. ఓకే, ఇక్కడ మనం జెన్కిన్స్ లో గిట్హబ్ కానీ మావన్ కానీ అన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసి మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో నిన్న ఎస్ఆర్సి గురించి చూసాం, పామ్ గురించి చూడాలి కదా. సో ఏంది పామ్ ఫైల్? ఓకే, పామ్ గురించి వెళ్ళే ముందు ఈ ప్యాకేజింగ్ గురించి చూద్దాం ఒకసారి. సో ప్యాకేజెస్ అనేది 3 టైప్స్ ఉంటాయండి ఇక్కడ మనకు. జార్ ఒకటి, వార్ ఒకటి, ఈఏఆర్ అని. ఓకే, సో జార్ వచ్చేసి బై డిఫాల్ట్ ఉంటుంది. జార్ అంటే జావా ఆర్క్యూ డిఫాల్ట్ ప్యాకేజ్ మావన్ యూజెస్ విచ్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రాసెస్ మనకు, సో గ్రూప్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ అంటున్నాం చూడండి ఇక్కడ. అంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ కలిపి ఒక జార్ గా తీసుకోవచ్చు మనం. సో ఈ డాట్ క్లాస్ ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు? డాట్ జావా ఫైల్స్ నుంచి వస్తాయి. ఓకే, సో అలా మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకు ఈ ప్లగ్ఇన్స్ కూడా మనకు అపాచీ ఫౌండేషన్ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు? సో వాళ్ళకి డెవలపర్స్ ఉంటారు. సో వాళ్ళ డెవలపర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక 100 డెవలపర్స్ ఉన్నారు, 100 డాట్ జావా ఫైల్స్ అనేది వాళ్ళు రాస్తారు. సో ప్రతి ఒక్కరు దాన్ని కంపైల్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఓన్ కంపైలేషన్, ఈ మావన్ కంపైలేషన్ కాదు నేను చెప్పేది. సో జావాలో కంపైలేషన్స్ ఉంటాయి కదా అవి. సో దాన్ని కంపైల్ చేసుకుంటే అందరికి డాట్ క్లాస్
ఫైల్స్ అనేవి వస్తాయి. అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ ని ఒక దాంట్లో కంబైన్ చేస్తే అది ఒక జార్ గా ఫామ్ అవుతుంది. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ కంబైన్ చేస్తే మనకు ఒక జార్ అనేది వస్తుందండి. ఓకే, సో అదే జార్ ని మనం ఒక ప్లగిన్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. ఒక ప్లగిన్ ఇప్పుడు అదే నేను చెప్పిన ప్రాసెస్ ఒక ప్లగిన్ కి తయారు చేయడానికి కూడా అదే యూజ్ అవుతుంది. కంపైల్ ప్లగిన్ తయారు చేయాలనుకోండి, సేమ్ అదే ప్రాసెస్. సో ఇంటర్నల్ గా వాళ్ళు చేసే విధానం చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూస్తే ఈ జార్ అంటే ఒక ప్లగిన్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. జార్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సో ఇలాగే. సో జార్ లోపల ఏమంటాయి డాట్ క్లాస్ ఫైల్స్ ఎలా వచ్చాయి డాట్ జావా ఫైల్స్ నుంచి వస్తుంది. ఓకే, అవి ఎవరు క్రియేట్ చేస్తారు, మనకి డెవలపర్స్ రాస్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ వెబ్ ఆర్క్యూ. ఓకే, సో వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు దాంట్లో నుంచి అవుట్పుట్ ఏమొస్తూ ఉంటుంది, జార్ వస్తుంది, ప్లస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ వస్తాయి, ప్లస్ XML ఫైల్స్. ఈ 3 వస్తాయి వెబ్ రిలేటెడ్ అంటే. ఓకే, సో ఈ 3 మనకైతే వస్తాయి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఈ 3ని కలెక్ట్ చేసుకునే ప్లేస్ మనం ఏం చేస్తామంటే వార్ అని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వార్ తీసుకుంటాం. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటికి మనం EAR తీసుకుంటాం. సో ఇట్లా మనకు ప్యాకేజ్ అనే టైప్స్ అనేది వస్తుంటాయి. పామ్ అని కూడా పెడతాము, పేరెంట్ పామ్ అంటే ప్యాకేజింగ్ టైప్ లో పామ్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో అది నేను చెప్తాను మళ్ళీ. సో ఇట్లా మనకు ప్యాకేజింగ్ లో టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ని బేస్ చేసుకొని మనం వెళ్తాము. ఓకే, సో నేను మనం ఆల్రెడీ ఇవి చూసాం, రిమోట్ రిపోజిటరీ. ఓకే, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ మనకి ఎక్కడ ఉంటుంది, అండ్ లోకల్ రిపోజిటరీ మనకి ఎక్కడ ఉంటుందో కూడా ఇది కూడా చూసాం. డాట్ ఎంపీ అండ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. సో పామ్ గురించి చూస్తున్నాం మనం. ఓకే, సో దీని కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం, లేదా XML ఫైల్ గా తీసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్, సో ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ Maven. Okay, so they are very base, and POM is an XML file that contains information about the project and the configuration details used by Maven to build project. Okay, POM configuration file contains below list. So at least one POM file should be there in the project. Okay, so మనం build చేసే ఏ మాడ్యూల్ అయినా సరే, ఈ ప్రాజెక్ట్ అయినా సరే, అట్లీస్ట్ ఒక POM అయినా మనకు ఉండాలి. ఓకే, సో POM లోపల ఏమేమి ఉంటాయి అంటే describe about a project అన్నమాట. సో ప్రాజెక్ట్ గురించి మనకి డిస్క్రిప్షన్ దాన్ని ఏమంటామంటే మెటా డేటా అంటాం మనం. యాక్చువల్గా చూపిస్తాను. సో అది ఉంటుంది. అండ్ వర్షన్ కానివ్వండి, URLs కానివ్వండి, డిపెండెన్సీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ప్లగిన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని లోపల ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ అంటే ఇది మనకు కండిషన్స్ లాగా కంట్రోల్ చేస్తుంది ప్రొఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ యూజెస్ XML బై డిఫాల్ట్ గా అది XML కోడ్ యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకు పామ్ ఫైల్ లో ఉంటాయి. సో ఇది మనకు పామ్ ఫైల్ గురించి. సో విల్ సీ దిస్ హౌ ఇట్ విల్ బి. సో Notepad++ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే మనం రియల్ టైమ్ లో కూడా ఇదే యూజ్ చేస్తాం. ఓకే, సో Notepad++ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇదే మనకు పామ్ ఫైల్ అండి. ఓకే, సో మనకు డిఫాల్ట్ గా ఇలా వస్తుంది. సో యూ కెన్ రిమూవ్ దిస్ వన్, బిల్డ్ అంతా కూడా తీసేసేయచ్చు మనం. సో ఇది మనకు డిఫాల్ట్ ఫైల్. ఓకే, సో ఇది పామ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ XML కోడ్ లో ఉంటుంది. సో XML ట్యాగ్స్ తెలుసు కదా మనకు. XML ట్యాగ్స్ ఎలా ఉంటాయి మనకు, HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ XML ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో ఆ ట్యాగ్స్ సేమ్ ఇదేం జస్ట్ ఒకే సింటాక్స్ ఉంటుంది. మనం ఇక్కడ ఏమి దీన్ని చూడగానే మనం ఏమి కూర్చొని కోడ్ రాస్తాము ఇవన్నీ ఏం లేదండి. ఓకే, సో ఒకే సింటాక్స్ ఉంటుంది, వెరీ ఈజీ. చెప్పాం కదా మనం Maven లో మనం వర్క్ చేసేది తక్కువ, Maven వర్క్ చేసేది ఎక్కువ ఇంటర్నల్.
ఓకే, సో ఇక్కడ చూడండి. సో వర్షన్ గురించి సంథింగ్ ప్రాజెక్ట్ లింక్స్, ఓకే, డిఫాల్ట్ అండ్ వర్షన్ గురించి. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే మనకు బేసిక్ ఇవన్నీ లింక్స్ అన్ని కూడా వచ్చాయి మనకి. ఇలా కాకుండా ఇంకా వర్షన్ గురించి కానీ మోడల్ గురించి కానీ వీటన్నిటి గురించి ఇక్కడ ఒక మెటా డేటాని ఇక్కడ బయట ఇస్తున్నాము. అంటే లోపల ఈ ఫైల్లో మనం ఏమేమి చేస్తున్నామో, ఓకే, వాటి గురించి ఏదైనా జనరల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి అంటే ఏదైనా లింక్స్, ఇంపార్టెంట్ లింక్స్ కానీ, యూఆర్ఎల్స్ కానీ, వర్షన్స్ కానీ, మోడల్ కానీ, ఎన్కోడెడ్ వర్షన్, XML వర్షన్, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే మెటా డేటా అంటాం. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. అంటే ఈ డేటా ఏంది అంటే దీని గురించి, వీటన్నిటి గురించి మనకు డిస్క్రైబ్ చేయడం అన్నమాట. ఓకే, డేటా అబౌట్ డేటా. ఓకే, సో అది ఇక్కడ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో దాన్ని చూస్తే మనం దీన్ని తయారు చేస్తుంటే ఏదైనా వర్షన్ ఇవ్వాలన్నా, ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా డిస్క్రిప్షన్ ట్యాగ్ యాడ్ చేయడం. ఓకే, సో అలా చేస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ చూస్తే మనకు గ్రూప్ ఐడీస్, ఇది మనకు జిఏవి. ఓకే, మనం స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ గా తీసుకున్నాం కదా డెమో అని. ఓకే, సో ఇది మన జిఏవి చూడండి, ట్రైనింగ్, ఆర్టిఫాక్ట్ ఐడి, డెమో అండ్ వర్షన్ స్నాప్ షాట్. ఓకే, ఈ స్నాప్ షాట్ గురించి చూద్దాం ఈరోజే. ఓకే, సో ఇది జిఏవి అండ్ సో ఇది దీని గురించి మళ్ళీ డెమో ఇచ్చారు. అండ్ ఎగ్జాంపుల్ ఏదో యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఓకే, సో ఇవే మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, అండ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇది ఏంటంటే మనకు ఇది మనకు తెలుసు, ఎన్కోడెడ్ డీకోడెడ్ ఫార్మాట్ అండ్ UTF-8 అని చెప్పి డిఫాల్ట్ గా మనకి ఇస్తారు. ఓకే, సమ్ సెక్యూరిటీ థింగ్స్ కోసం అండ్ ఎన్కోడెడ్ ఫార్మాట్ కోసం ఇవి ఇస్తారు. ఓకే, డిఫాల్ట్ గా ఉంటుంది అది. ఇవి ఇంతకు ముందు వచ్చేది లేదు ఓల్డ్ వర్షన్స్ లో. ఓల్డ్ వర్షన్ ఆఫ్ Maven మనకు వచ్చేది లేదు. మనం 3.6.1 రన్ అవుతుంది మనం. ఓకే, సో ఓల్డ్ వర్షన్స్ లో మనకి వచ్చేది లేదు, మాన్యువల్ గా ఇచ్చేవాళ్ళం. మేము కూడా మాన్యువల్ గా ఇది చెప్పేవాళ్ళం. ఓకే, ఇది ఎందుకు అంటే మనకు ఇక్కడ మనకు ఉన్న జావా, ఓకే, సో ఇవి ప్లస్ ఈ Maven లో ఉన్న ప్లగిన్స్, వీటికి కొంచెం సపోర్ట్ అనేది ఉండదు. ఓకే, సో ఎగ్జాక్ట్ సపోర్ట్ ఉండవు మనకు, అప్డేషన్స్ కానీ ఆ సపోర్ట్స్ కానీ మనకి ఇక్కడ ఉండదు. ఆర్గనైజేషన్స్ లో అంటే వాళ్ళకి అప్ టు డేట్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళు లైసెన్స్ వెళ్తూ ఉంటారు జావా కానీ వీటికి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మనం కంపైల్ ప్లగిన్స్ ఫెయిల్యూర్ అవ్వడం. ఓకే, సో కంపాటబిలిటీ మ్యాచ్ కాకపోతూ ఉంటాయి. సో ఈ జావా వర్షన్స్ కి మన కరెంట్ ప్లగిన్స్ కి, సో వాటి కంపాటబిలిటీ చేయడానికి కోసం వీటిని ఇస్తూ ఉంటాం. సో ఓకే, సో maven.compiler.source. ఓకే, ఇది వర్షన్ వచ్చి 1.7 or 1.8 కూడా ఇవ్వచ్చు, కంపాటబిలిటీ వర్క్ అవుతుంది. అండ్ maven.compiler.source ఎండ్ అయింది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఓకే, ఈ ట్యాగ్స్ గురించి కూడా నేను చెప్తాను. సేమ్ సోర్స్ అండ్ టార్గెట్, సో ఇట్లా ఇస్తారు. సో ఇదేంటంటే మనకు కంపైలర్ కంపాటబిలిటీ కోసమే మనం ఏం చేస్తాం. అంతకుముందు ఈ 2 లైన్స్ ఉండేట్లేదు, ఓన్లీ ఇది ఒకటే ఉండేది. ఓకే, నేను ప్రాక్టికల్ మనమే మాన్యువల్ గా యాడ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అది ఆ పని కూడా అవసరం లేదు, అదే వాళ్ళే ఇచ్చేస్తున్నాను. నేను యాడ్ చేయలేదు, ఇది వాళ్ళే యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీస్ మనకి డిఫాల్ట్ గా వస్తుంది. ఓకే, డిపెండెన్సీస్. సో దీని లోపల డిపెండెన్సీస్ ఇక్కడ జే యూనిట్ అంటే స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. జే యూనిట్ అయితే ఒక మనకు ప్లగిన్ అన్నమాట. ఓకే, యూనిట్ టెస్ట్ ప్లగిన్ జే యూనిట్ అంటే. ఓకే, సో మనకు యూనిట్ టెస్ట్ బై డిఫాల్ట్ గా మనకు ఈ డిపెండెన్సీస్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. దాంట్లో మనకు జే యూనిట్ అనేది ఇక్కడ పెడతారు. ఓకే, సో అంటే ఇది డిపెండెన్సీస్ సాల్వ్ చేస్తున్నా అని కాదు, సో వాళ్ళ కంఫర్ట్, దాని వేరే రీజన్స్ ఏదో ఉన్నాయి. సో దానికోసం మనకు డిపెండెన్సీస్ లో జే యూనిట్ అనేది ఉంది. ఓకే, సో మన యూనిట్ టెస్ట్ చేయడానికి ఈ ప్లగిన్ యూజ్ అవుతుంది. ఇది లేకపోతే మనకి యూనిట్ టెస్ట్ రన్ కాదు. ఓకే, సో ఇది మనకు XML ఫైల్ ఆర్ పామ్ ఫైల్ మనకు డిఫాల్ట్ గా. సో ఇక్కడ మనం ఇంకో బుల్డ్ ఒకటి యాడ్ చేసి మనం దీంట్లో రన్ చేస్తాం. ఓకే, సో
మనం ఎందుకు ఈ పామ్ ఫైల్లోకి వచ్చామంటే మనం ఇంతకుముందు నిన్న క్లాస్లో రన్ చేసాం కదా, ఇవన్నీ కంపైల్ ప్లగ్ఇన్ ప్యాకేజ్ అన్ని రన్ చేసాం. ఇవి రన్ చేస్తే మనకి డిఫాల్ట్ ఫైల్ నుంచి తీసుకొని రన్ అవుతూ ఉంది మనకి. ఓకే, సో కంపల్సరీ అందుకే మనం పామ్ అనేది ఉండాలి అండ్ ఎస్ఆర్సి అనేది ఉండాలి కంపల్సరీ. ఇంకా కూడా మనం ఏంటంటే ఇక్కడ మెయిన్లీ లిటరల్లీ ఈ పామ్ ఫైల్ మనం ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తామంటే ప్లగిన్స్ రాస్తాం ఇక్కడ మనం. ఓకే, ప్లగిన్స్ మనం స్టార్టింగ్లో మనం ఏం రాయం కదా అని చెప్పాను నేను, కానీ మళ్ళీ ఇప్పుడు రాస్తాం అంటున్నాను. అంటే మనకి ఇంకేదైనా కస్టమైజేషన్ కావాలన్నప్పుడు మోస్ట్లీ మనం 60 to 70% ఆ లైఫ్ సైకిల్ ప్లగిన్స్ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇంకేదైనా ఒక 30% కస్టమైజేషన్కి వెళ్ళాలన్నప్పుడు మనకు ఏ ప్లగిన్ అయినా సరే మనకు వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఆ ప్లగిన్స్ నా జిఏవిని కాపీ పేస్ట్ చేసుకొచ్చి సింటాక్స్లో యాడ్ చేయాలి. మనం యాడ్ చేసి మనం ఇక్కడ ఫామ్ ఫైల్ని రన్ చేస్తాం. ఓకే, సో అది నేను చెప్తాను. ఓకే, సో ఈ దీంట్లో మనకు ఒక సింటాక్స్ ఉంటుంది మెయిన్లీ. ఓకే, సో ఇదంతా మనకి ఏం లేదు, ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో దీంట్లో ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ బేస్ చేసుకొని మనకు XML రాస్తాం ఇక్కడ. సో ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక 4 steps బేస్ చేసుకుని మనకు ఆ సింటాక్స్ ఉంటుంది. ఏంది ఆ 4 steps అంటే చూద్దాం. మనం వచ్చేసి how Maven identifies the plugin. So Maven identifies చేసిన plugins ని through GAV ద్వారా. So the first step. And once Maven identify చేసిన తర్వాత plugin ని ఎప్పుడు రన్ చేయాలి? ఓకే, when to run the plugins. Okay, so plugins ని ఎప్పుడు రన్ చేయాలి? ఇది సెకండ్ స్టెప్. ఓకే, వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఎప్పుడు రన్ అవ్వాలి అనేది కండిషన్ అన్నమాట ఇక్కడ సెకండ్. ఓకే, అండ్ what is the use of plugin? Okay, what is the use of plugin? సో ఏంటి ఎగ్జాక్ట్ ఏం చేయబోతుంది, దాని గోల్ ఏంటి, సో టార్గెట్ ఏంటి, ఏం చేస్తుంది అది. సో ఏం చేస్తుంది అంటే, సో దాని ఒక యూజ్, సో అది మైగ్రేషన్కి యూజ్ అవుతుందా, లేదా ఎగ్జిక్యూషన్కి యూజ్ అవుతుందా, లేదా డేటాబేస్ కనెక్షన్కి యూజ్ అవుతుందా, అట్లా సో ఎందుకు యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి what exactly okay, what exactly we need, or what exactly ఏమి ఇస్తున్నాం, or what exactly we need అన్నమాట. సో మెయిన్ ఏంది, ఓకే, సో మనం కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఓకే, సో అనేది మనకి ఈ పాయింట్లో ఇస్తాం. సో ఇట్లా ఈ 4 points ని బేస్ చేసుకొని మనకు ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకి ట్యాగ్స్ తెలుసు, XML ట్యాగ్స్ ఇందాకే చెప్పాం కదా. సో ఎలా ఉంటాయి ట్యాగ్స్ అంటే, సో ప్రాజెక్ట్, ఓకే, సో ఇది ఒక ట్యాగ్ అంటాం మనం. ఓకే, ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాను, ఇది ఒక ట్యాగ్. అదేవిధంగా సో ఇది స్టార్ట్ అయింది ట్యాగ్. అదేవిధంగా ఇది ఎండ్ అవ్వాలంటే ట్యాగ్ ఇలా ఇస్తాం. మనం HTML చూసుంటాం కదా, సేమ్ ప్రాజెక్ట్. సో ఇది స్టార్టింగ్ అండ్ ఇది ఎండింగ్.
ఓకే, సో ట్యాగ్స్ అంటాం మామూలుగా జనరల్లీ. సో ఇట్లా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఉన్నాయి అంటే బోత్ కంబైన్డ్ ఇలా ఉన్నాయి అంటే, సో ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనం ఎలిమెంట్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఎలిమెంట్ ఏంటంటే దీని లోపల మళ్ళీ మనం డేటా కూడా ఉంటుంది దీని మధ్యలో. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఒక ఎలిమెంట్ కూడా మనం చెప్తాం. ఓకే, సో దీని లోపల మనకు మనం వర్క్ చేస్తున్నది బుల్ టూల్ కాబట్టి బుల్ టూల్. ఓకే, బుల్డ్ అనేది స్టార్ట్ అండ్ బుల్డ్ ఎండ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని లోపల మనం ఏం చేస్తామంటే ప్లగ్ఇన్స్. ఓకే, సో ప్లగ్ఇన్స్ అనే ప్లూరల్ ఇచ్చాము. సరే, ప్లగ్ఇన్స్ ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో దీని లోపల మనకు ప్లగ్ఇన్. సో ఏం ఒక ప్లగ్ఇన్ రాయాలనుకుంటే ఒక ప్లగ్ఇన్ అని ఇవ్వాలి. సింగులర్, ప్లూరల్ ఇచ్చాం ప్లగ్ఇన్స్ అని, ఇప్పుడు సింగులర్ ప్లగ్ఇన్. ఓకే, సో ప్లగ్ఇన్ స్టార్ట్ అయింది అండ్ ప్లగ్ఇన్ ఎండ్ అయింది. ఓకే, సో దీంట్లో మనం ప్లగ్ఇన్ రాయాలి. సో ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ స్టెప్ వస్తుంది, హౌ మ్యాన్ ఐడెంటిఫైస్ ది ప్లగ్ఇన్. సో ఇక్కడ మనం సో త్రూ జిఏబి ద్వారానే ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ జిఏబి అనేది మనకు రాస్తున్నాం. సో జిఏబి అంటే గ్రూప్ ఐడి, రైట్? మనం ఎక్కడ తీసుకుంటే సంథింగ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్ ఐడి సంథింగ్ అయితే అనుకున్నాం కదా మనం. నెక్స్ట్ వచ్చేసి వర్షన్, అనుకోండి. ఓకే, సో ఇట్లా వర్షన్ ఐడి. ఇది మన జిఏబి ఫస్ట్ స్టెప్. అండ్ వెన్ టు రన్ ద ప్లగ్ఇన్స్, ఆ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ చేయాలనేది ఇక్కడ మనం కండిషన్ అనేది ఇవ్వాలి. సో కండిషన్ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ మనకు ఇంకా వేరే ట్యాగ్స్ వస్తాయి. ఎగ్జిక్యూషన్స్ ట్యాగ్స్. ఓకే, సో ఎగ్జిక్యూషన్స్ స్టార్టెడ్ అండ్ ఎగ్జిక్యూషన్స్ ended. సో దీని లోపల మనకు ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఓకే, let me okay. సో ఈ ఎగ్జిక్యూషన్ లోపల మనకు సెకండ్ పాయింట్ కండిషన్ అనేది ఇవ్వాలి. సో అక్కడ ఏంటి కండిషన్ అంటే మనం ఫేస్. ఓకే, సో ఎప్పుడు రన్ అవ్వాలి అంటే మనం ఐడెంటిఫై చేసాము ప్లగ్ఇన్ ని దీని ద్వారా. ఓకే, సో అది ఎప్పుడు రన్ అవ్వాలి అనేది కండిషన్. సో సపోజ్ ఫేస్ వచ్చేసి క్లీన్ అనే ఫేస్, ఎప్పుడైతే యూజర్ క్లీన్ అనే ఫేస్ ఇస్తాడో అప్పుడు రన్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు రన్ అవ్వాలని ఇస్తున్నాను. సో ఇలా కండిషన్. సో దాని తర్వాత సో మెయిన్లీ ఏంది ఆ ప్లగ్ఇన్ ఏం చేయబోతుంది, థర్డ్ పాయింట్ యూస్. ఓకే, సో యూస్ ఏంది అంటే సో యూస్ ఏంది అంటే మనకు ఆ ప్లగ్ఇన్ నేమ్ ఒకటి ఇచ్చాము అంటే మనకు దానికి యూసేజ్ మనం వెబ్సైట్ లోకి వెళ్ళి చదువుతాం అన్నమాట. సో ఇక్కడ నేను థర్డ్ పాయింట్ మెయిన్ ఆ ప్లగ్ఇన్ ఏందో ఇస్తాను ఇక్కడ. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ గోల్స్ ఇవ్వాలి. ఓకే, goals beginning and goals ending. Okay, so దీంట్లో goal
గోల్ వచ్చేసి ఇక్కడ రన్ అని ఇస్తున్నాను గోల్. సో ఏందో చెప్తాను. రన్ అనే ఇది ఒక ప్లగ్ఇన్ అండి. మనకు కంపైల్ అండ్ టెస్ట్ ప్యాకేజ్ అన్ని చేస్తాను, వీటిని గోల్స్ అంటున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక గోల్ రన్ అనేది. ఓకే, సో ఇది ఇస్తున్నాను. ఓకే, సో ఇది ఏంటో దీని యూసేజ్ మనకు తెలుస్తుంది. మనం వెబ్సైట్ లోకి వెళ్ళామంటే సో దాని యూసేజ్ గురించి మనం చదవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో దాంతోనే మనం ఏం చేస్తున్నాం. ఓకే, సో అది నెక్స్ట్ మనకు configurations. Okay, so beginning of the configuration and ending configurations. So దీంట్లో మనకు టాస్క్, ఎన్ని టాస్క్స్ అయినా మనం రాయొచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ టాస్క్స్. సో దీంట్లో టాస్క్ మనకు సపోజ్ సో మెసేజ్ డిస్ప్లే చేయాలనుకోండి. సో సంథింగ్ లైక్ ఓకే, సో మెసేజ్ డిస్ప్లే చేయాలంటే ఇట్లా డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక టాస్క్. ఓకే, సో ఇలా సో ఇదంతా ఒక సింటాక్స్. సో దాని తర్వాత మనకు టాస్క్స్ క్లోజ్ అయిపోయింది అండ్ కాన్ఫిగరేషన్స్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ ప్లగ్ఇన్ ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ప్లగ్ఇన్స్ ఇక్కడ క్లోజ్ అయింది. బిల్డ్ క్లోజ్ అండ్ ఫైనల్లీ ప్రాజెక్ట్ ఆల్సో క్లోజ్డ్. ఓకే, సో ఇట్లా మనకు ఇది సింటాక్స్ అండి. ఇది స్టాండర్డ్ సింటాక్స్. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఇది కూడా మనకు వెబ్సైట్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు మీకు తెలుస్తుంది ఏది ఎలా అయింది. ఇలా 4 పాయింట్స్ పెట్టి చెప్పాను కాబట్టి మనకు మీకు ఐడియా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఇది జిఏవి, దాని తర్వాత ఇది కండిషన్, దాని తర్వాత యూసేజ్, ఇది దాని తర్వాత ఎగ్జాక్ట్ దాని లోపల ఏం చేస్తాం అనేది. సో ఈ 4 స్టెప్స్ బేస్ చేసుకుని మనకు అంత సింటాక్స్ అనేది ఫామ్ అయింది. సో వన్స్ మనకి ఇట్లా అర్థమైతే తప్ప మనకి ఇప్పుడు కొన్నిసార్లు అప్పుడు కోడ్ అంతా ఉన్నా కానీ మనకు చూస్తే అర్థం అవ్వాలి కదా. ఓకే, సో అక్కడ ఉంటుంది వెబ్సైట్ లో కూడా, అది చూసి మనం కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తాము, అర్థం అవ్వాలి అక్కడ ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఇది ఏందని ఎలా తెలుస్తుంది, ఇది కండిషన్ అని. సో అందుకని నేను ఇలా చెప్తూ వస్తున్నాను. ఓకే, సో ఇదే మనకి యాజ్ ఇట్ ఈస్. ఈ ట్యాగ్స్ మీరు ఏదైనా మర్చిపోయినా సరే మనకు ఉంటుంది వెబ్సైట్ లో. ఓకే, సో ఈ ట్యాగ్స్ మనం కంటిన్యూస్ గా యూజ్ చేస్తామండి మనంతా. ఓకే, సో ఓకే, సో ఇది ఏమన్నా డిఫికల్ట్ గా ఉందా? ఇది అర్థమైందండి ఇప్పటిదాకా? సో దీన్ని చూద్దాం మనం ఇది ఎలా రన్ చేస్తాం, ఈ రన్ అంటే ఏంది, ఇవన్నీ కూడా సో మనకి ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? వినోద్ గారు, ఇది POM.XML ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో దాని డిఫాల్ట్ సింటాక్స్ ఇది కదా? డిఫాల్ట్ సింటాక్స్ ఇది కాదు, మన డిఫాల్ట్ పేజీలో వస్తుంది, మనం సెట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ చూడండి అంతా రాలేదు మనకు, ఓన్లీ సి ప్రాజెక్ట్ ఇక్కడ అంతా. ఓకే, ఇవన్నీ మనకు డిఫాల్ట్ గా వచ్చాయి. ఇందాక నేను డిలీట్ చేసిన కూడా అవి కూడా అన్నెసెసరీ బుల్స్ అన్ని వస్తుంటాయి. ఓకే, సో దాని తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి. సి మనం దీంట్లో డిపెండెన్సీ చెప్పానా, నేను ప్రాపర్టీస్ చెప్పానా, ఇది చెప్పానా, ఏం చెప్పలేదు, ఒకటి ఉంది అంతే. జిఏవి ఆ సింటాక్స్ ఏమైనా వచ్చాయి, ఏం రాలేదు. ఓకే, ఇది డిఫాల్ట్ ఫామ్ మనకి ఇలా వస్తుంది డిఫాల్ట్ గా. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మనం ఆ బుల్డ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఆ బుల్డ్ అనేది యాడ్ చేసి మనం ఇప్పుడు రన్ చేస్తాం. ఇక్కడ రాయాలి, అందుకే నేను ఆ సింటాక్స్ చెప్పాను. ఓకే, డిఫాల్ట్ ఆ సింటాక్స్ రాదు, డిఫాల్ట్ అయితే ఇది వస్తాయి. ఓకే, క్లియర్?
సో జనరల్ గా ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో దీన్ని కాపీ చేస్తాను నేను. సరే దీన్ని క్లోజ్. సో జనరల్ గా నాకు చెప్పండి ఒక క్వశ్చన్. మనం కామన్ ప్లగ్ఇన్స్ ని మన డిఫాల్ట్ గా ఉన్న ప్లగ్ఇన్స్ ని మనం ఎలా కాల్ చేస్తున్నాం? ఎనీవన్ ఎవరైనా చెప్పండి. ఇందులో కాపీ చేస్తే జిఏవి ద్వారా. త్రూ జిఏవి. మనం మామూలుగా అది మ్యామ్ అని అర్థం చేసుకునేది. జిఏవి అనేది అక్కడ ఇంటర్నల్ గా కంపైల్ అంటే కంపైల్ కి వెళ్ళడం, అది అర్థం చేసుకునేది ప్లగ్ఇన్స్ జిఏవి. నేను అడిగేది కాల్ చేయాలి. ఇలా మనం ఆల్రెడీ ఉన్న ఈ కంపైల్ ప్యాకేజ్ ఎన్ని ప్లగ్ఇన్స్ అని చెప్పాను కదా. సో పైన మనం గోల్స్ అని పిలుస్తాం, ఇంటర్నల్లీ ప్లగ్ఇన్. సో వీటిని ఎలా మనం కాల్ చేసుకుంటున్నాం మనం మ్యావన్ లోకి? ఏం కమాండ్ ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం? Anyone? గుర్తురాట్లేదు. సింపుల్ క్వశ్చన్ నేను అడిగాను. మనకున్న గోల్స్ ని, అదే గోల్స్ అంటే ప్లగిన్స్ కదా ఇంటర్నల్లీ. సో వాటిని ఆ ప్లగిన్స్ మనం ఏం రాయలేదు, ఎక్కడ ఇన్స్టాల్ చేయలేదు, అవి డిఫాల్ట్ గా మ్యావన్ తో వచ్చాయి. ఓకే, ఆ ప్లగిన్స్ ని ఎలా కాల్ చేస్తున్నాం మనము అంటున్నాం? కమాండ్ ఏంటి? ఎంవిఎన్ క్లీన్ కానీ ఇన్స్టాల్ కానీ అంతే, సింపుల్. మన రోజు చేసేది అడుగుతున్నాం నేను. మ్యావన్ కంపైల్ అంటే ఇంటర్నల్ గా కంపైల్ ప్లగిన్ వచ్చి రన్ అవుతుంది. మ్యావన్ క్లీన్ అంటే క్లీన్ ప్లగిన్ వచ్చి రన్ అవుతుంది. ఓకే, సో అలా మనం రన్ చేస్తున్నాం. యాక్చువల్గా అది కాదు యాక్చువల్ ఒరిజినల్ సింటాక్స్. ఓకే, సో సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సో మ్యావన్ ప్లగిన్ నేమ్ అండి. ఓకే, ప్లగిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్. ఓకే, ఇది యాక్చువల్ ఒరిజినల్ సింటాక్స్. కండిషన్ ఒరిజినల్ సింటాక్స్ ఇది, ప్లగిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్. కానీ మనం ఎలా పిలుస్తున్నాము ఆ ప్లగిన్స్? ఒక ప్లగిన్ పిలవాలంటే ఇది ఒరిజినల్ సింటాక్స్. కానీ మనం ఆ ప్లగిన్స్ ఎలా పిలుస్తున్నాం? డైరెక్ట్ గా మ్యావన్ ప్లగిన్ నేమ్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా గోల్ నేమ్ వచ్చేసి కంపైల్ అని ఇచ్చేస్తాం, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది, కంపైల్ ప్లగిన్ వచ్చేసి కంపైల్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది చేస్తుంది, కానీ ఒరిజినల్ సింటాక్స్ ఇది. సో ఇప్పుడు మనం ఈ పామ్ కి ఎందుకు వచ్చాము అంటే, మనకు ఇంకే అడిషనల్ ప్లగిన్స్ మనకి ఏదైనా కావాలి అంటే మన వర్క్ కి. ఓకే, సో అవి మనం కస్టమైజ్ చేసుకోవడం అనేది అడిషనల్ గా మనం వర్క్ చేయాలి అన్నప్పుడు, సో ఆ ప్లగిన్స్ ని మనం తీసుకొస్తాం ఇక్కడ పిక్చర్ లోకి. సో ఆ అవుట్ సైడ్ ప్లగిన్స్ అనొచ్చు. ఇవి మనకు ఈ కంపైల్ టెస్ట్ అనేది డిఫాల్ట్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం బయట నుంచి తీసుకొస్తున్నాం, దాన్ని అవుట్ సైడ్ ప్లగిన్స్ అంటాం. ఓకే, ఈ అవుట్ సైడ్ ప్లగిన్స్ ని మనం యూజ్ చేసుకోవాలి, కాల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, సో వాటికి ప్లగిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్ రెండు ఉంటాయి. ఓకే, సో ఫుల్ సింటాక్స్ తోనే మనం కాల్ చేసుకోవాలి, ఎందుకంటే అవి బయట. ఓకే, సో ఎలా కాల్ చేయాలంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేవెన్ ప్లగిన్ నేమ్ వచ్చేసి సమ్టైమ్స్ లైక్ ఇట్లా ఉంటుందండి, అండ్ రన్ అనే ప్లగిన్ నేమ్ ఉంటుంది. అది అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి కూడా వెబ్సైట్ లో ఉంటాయి, నేను చూపిస్తాను. ఓకే, సో ప్లగిన్ నేమ్ కూడా ఉంటుంది, ప్లగిన్ నేమ్ కోలన్ రన్, గోల్ వచ్చేసి రన్. సో ఇలా కాల్ చేస్తేనే మనకి అవి వస్తాయి. ఓకే, కొన్నిసార్లు ప్లగిన్ నేమ్ గోల్ నేమ్ రెండు కూడా సేమే ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా ఉంటాయి యాక్చువల్. సరే, ఇది ఒరిజినల్ సింటాక్స్. యాక్చువల్గా బయట ప్లగిన్స్ కాల్ చేయాలంటే ఇలా.
సో మనకు ఆల్రెడీ ఇది ఎందుకు డైరెక్ట్ అంటే డిఫాల్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ప్లగ్ఇన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం కంపైల్ అంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. అండ్ సరే, ఇక్కడ మళ్ళీ మనం ఫామ్ లోకి వద్దాము. సో ఇక్కడ మనం ఏం చేసాం, బిల్డ్. సో ఇవన్నీ మనం సేమ్ అదే నేను ఇక్కడ చేశాను, కాబట్టి జిఏవి ఒకటి మారింది ఇక్కడ మనకు. కొంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది చూడండి. ఎగ్జిక్యూషన్ ఈ ఐడి ఒకటి వచ్చిందా. ఓకే, ఇది ఏంది ఐడి అంటే నేను దీని గురించి కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ గోల్స్ ఇది సేమ్, దీంట్లో రన్ ఇచ్చాము, కాన్ఫిగరేషన్, సో ఎగ్జిక్యూషన్స్, క్లోజ్, ఎవ్రీథింగ్ సేమ్ అదే సింటాక్స్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఈ జిఏవిస్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయంటే వెబ్సైట్ లో ఉంటాయి. లెట్ మీ గో అండ్ షో యూ ది వెబ్సైట్. మనము డౌన్లోడ్ చేసే ఇక్కడికి వచ్చాం కదా, సేమ్ అదే పేజ్కి రండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం మనం. ఇది ఇక్కడ Maven ప్లగిన్స్ అని ఉంటాయి. ఓకే, అన్ని ప్లగిన్స్ ఇక్కడ ఉంటాయి. సో తీసుకోవచ్చు Maven ప్లగిన్స్ అని క్లిక్ చేస్తే అన్ని ప్లగిన్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇంట్రెస్ట్ ఉంటే అన్ని చదవచ్చు. ఓకే, సో క్లీన్ ప్లగిన్. ఓకే, సో క్లీన్ ప్లగిన్, కంపైలర్ ప్లగిన్ ఎలా వర్క్ చేస్తుంది. ఓకే, సో కంపైలర్ ప్లగిన్ చూడొచ్చు మీరు. ఇవన్నీ మనకు ఆల్రెడీ బిల్డింగ్ ప్లగిన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో కంపైల్ ప్లగిన్, ఇక్కడ యూసేజ్ పేజ్ ఉంటుంది. యూసేజ్ పేజ్ లోకి వెళ్ళి సో కమాండ్స్ ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకు వస్తుంది. ఇదంతా సింటాక్స్. ఓకే, ఇక్కడే ఉన్నాయి మనకు సింటాక్స్, ప్రాజెక్ట్, బిల్డ్. ఓకే, సో ఇదంతా దాన్ని మనం జిఏవి అంటాం. ఇవి అవుట్ సైడ్ ప్లగిన్స్, వాటికి జిఏవి ఇలా ఉంటుందండి. ఓకే, సో ఈ జిఏవిని మనం ఏం చేయాలంటే మనం కాపీ చేసుకొని మన ఫామ్ ఫైల్లో పెట్టుకోవాలి. నేను ఒకవేళ ఇప్పుడు ఈ ప్లగిన్ యూజ్ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంపైల్ ప్లగిన్ మనం బయట నుంచి ఇచ్చాము, ఎందుకంటే లోపలే ఉంటున్నాను. ఓకే, సో ఒకవేళ ఈ ప్లగిన్ నేను యూజ్ చేసుకోవాలి అంటే సో ఈ జిఏవిని కాపీ చేసుకోవాలి. రియల్ టైమ్ లో కూడా మనం ఇదే చేసేది. ఓకే, సో ఒకవేళ ఈ ప్లగిన్ గురించి చదవాలంటే సో మనం ఇక్కడ నుంచే క్లియర్ గా చదువుతాం. ఇక్కడే ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో దీని గురించి యూసేజ్ గురించి అంత చదివేసి సో దీని నుంచి మనం ఈ జిఏవి తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి Maven టెస్ట్ అది కూడా ఉంది, కానీ ఇప్పుడు ఇవ్వనవసరం లేదు మనం ఈ కమాండ్, ఎందుకంటే లోపలే జరుగుతుంది. సో ఈ జిఏవిని కాపీ చేసుకున్నాము అంటే ఈ ప్లగిన్ మనకు వచ్చేసినట్టు, మనం యూజ్ చేస్తున్నట్టు అర్థం. ఓకే, సో అదే విధంగా ఇంకా ఇక్కడ కూడా మనకు ప్లగిన్స్ ఉంటాయి. కోర్ ప్లగిన్స్ అంటే డిఫాల్ట్ గా ఉన్నటివి కొన్ని. అండ్ మనం వెరిఫైయర్ అనొచ్చు, లేకపోతే జనరేట్ అంటున్నాం కదా, సో రెండు ఒకటిగా తీసుకుంటది. ఓకే, సో చూడండి ఈఆర్ ప్లగిన్, వ్యాబ్ ప్లగిన్స్. సో ఈఆర్ కూడా ఒక ప్లగిన్ అని చెప్పాం కదా. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ప్లగిన్స్ అన్ని ఉన్నాయి మనకు. సో యాంట్ ఇది యూజ్ చేయట్లేదు, యాంట్రన్ ప్లగిన్ మనం యూజ్ చేసేది. ఈ యాంట్రన్ నేను ఇప్పుడు ఇందాక అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంది రన్ అని చెప్పించాను చూసారా, ఇది ఆ ప్లగిన్. సో ఇది ఏంది యూసేజ్ ఏంది, దీని యూసేజ్ చూడొచ్చు. సో ఈ యాంట్రన్ ప్లగిన్ ఏం చేస్తుంది అంటే మనకు మైగ్రేషన్ కోసం యూజ్ అవుతుంది. ప్రీవియస్ గా యాంటిమేట్ చేసిన ప్రాజెక్ట్ ని ఓకే మళ్ళీ మనకు Maven లోకి మైగ్రేట్ చేయడానికి కోసం ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో మైగ్రేషన్స్ అంటే ఆ బోర్డు వినగానే మనం ఏదో చాలా పెద్దది అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ మన ప్లగిన్ లో డిజైన్ చేసి పెట్టుంటారు కాబట్టి ఆ ప్లగిన్ యూజ్ చేసుకొని రన్ చేసామంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఈ యాంట్రన్ ప్లగిన్ ఒక యూసేజ్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పినట్టు మనం మైగ్రేట్ చేయడానికి. సో ఓల్డ్ యాంట్లు చేసిన దాన్ని Maven లోకి వచ్చేస్తుంది, మైగ్రేట్ అవుతుంది. సింటాక్సెస్ కానీ అన్ని ఈ ప్లగిన్ కాల్ చేసి రన్ చేసామంటే ఆ సింటాక్సెస్ ఎవ్రీథింగ్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానికోసం మనకి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంటుంది కాల్స్ ఉంటాయి ఇక్కడ. యా, సో దీని యూసేజ్ చదవచ్చు మీరు. వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్లగిన్ ఈస్ టు ఫెసిలిటేట్ ది మైగ్రేషన్ ఫ్రమ్ ant based projects to Maven. ఓకే, సో ఇట్లా చదవచ్చు. దీని గురించి యూసేజ్ ఇంకా క్లియర్ గా ఉంది. సో మనం దీని గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి యాంట్రన్ రన్ అని ఉంది. సో దీని అర్థం ఏంటి, ఇందాకే చెప్పాం కదా మనం ఒరిజినల్ సింటాక్స్
గోల్ నేమ్ ప్లగిన్ నేమ్ వచ్చేసి యాంట్రన్ అండి. ఓకే, ఎందుకు వీటికి ఇట్లా పేర్లు పెట్టారంటే నాకు కూడా తెలియదు. ఓకే, సో అవి మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చారు నేమ్స్, అట్లా నేమ్స్ యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, యాంట్రన్ కోలన్ రన్. రన్ అనేది గోల్, మెయిన్ గోల్. అంటే మనం కంపైలింగ్ గోల్ అంటున్నాం కదా, టెస్టింగ్ గోల్ అంటున్నాం కదా, ఇది కూడా అట్లాగే ప్లగిన్. ఓకే, బయట ప్లగిన్. అవన్నీ మనం డిఫాల్ట్ గా లోపల ఉన్నాయి, ఇవి బయట ప్లగిన్స్. సో దీనికి గోల్ వచ్చేసి రన్. మ్యావన్ రన్ అని ఇస్తే రన్ కాదండి, దీనికి ఫుల్ సింటాక్స్ ఇవ్వాలి. ఇవి డిఫాల్ట్ ప్లగిన్స్ కాదు. సో అందుకే ఇందాక నేను ఇక్కడ ఈ సింటాక్స్ చెప్పాను. ఓకే, సో ఇలా కాల్ చేయాలి దీన్ని. ఇదే కాదు, ఏదైనా సరే ఏ ప్లగిన్ తీసుకున్నా సరే. ఓకే, సో కొన్నిసార్లు నాకు చెప్పినట్టే ప్లగిన్ నేమ్ అండ్ గోల్ నేమ్ రెండు ఒకటే ఉంటాయి. సో అది కూడా మనకు రీజన్ తెలియదు. ఓకే, ఎందుకు అలా ఉన్నాయి, సో వాళ్ళు అలా పెట్టారు. సో మనం సింపుల్గా యూజ్ చేయడం. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవట్లేదు కదా, జస్ట్ వెబ్సైట్కి వెళ్ళడం, ఆ ప్లగిన్ గురించి చదవడం, సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా కాల్ చేయాలి అంటే, సో ఇక్కడ మనకు ఇక్కడే ఇచ్చారు, దీన్ని చూసి రన్ చేస్తాం. ఓకే, ప్లగిన్ నేమ్ ఇది, గోల్ నేమ్ ఇది అని. ఓకే, సో ఇలా అదే విధంగా యూసేజ్ పేజ్కి వెళ్తే మనకు అక్కడ మనకి XML సింటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం రాసింది ఎక్కడ ఉంది చూడండి, వెబ్సైట్ లో మనం అక్కడ రాసిందంతా ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ జిఏబి, ఇక్కడ గ్రూప్ ఐడి లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ జిఏబి అనేది ఒకటి మనం కాపీ చేసుకుంటామండి. ఏ ప్లగిన్స్ కైనా సరే జిఏబి ఉంటుంది. ఈ ప్లగిన్ నేను యూజ్ చేయాలి అంటే నా ఫామ్ లో, ఓకే, దాని జిఏబి నేను తీసుకొచ్చానంటే చాలు, నేను యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఆ జిఏబి తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి నా సింటాక్స్ లో, బోల్డ్ సింటాక్స్ లో, దాని తర్వాత వచ్చేసి దాన్ని కాల్ చేసే కమాండ్ ఏదైతే ఉంటుందో ప్లగిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్, దాన్ని చేశానంటే మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇదే మనకు ఎంటైర్ మ్యామన్ లో కూడా సేమ్ ఇలాగే చేస్తాం. సేమ్ ప్రాసెస్ మనం చేయాల్సింది. మనం గూగుల్ మనం ఇంకేమి బయట వెళ్ళి గూగుల్ చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇది అపాచీ మ్యామన్, మనకు రియల్ టైమ్ లో కూడా ఇది యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూస్ గా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సరే, సో ఇది మనకు, సో ఆ జిఏబి అక్కడి నుంచి వచ్చింది మనకు. సో అదే విధంగా ఎగ్జిక్యూషన్స్, ఇక్కడ కొన్ని వర్షన్స్ కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయండి. అక్కడ డిపెండెన్సీస్ కొన్నిసార్లు మనం వెబ్సైట్ లో నుంచి జిఏవి తీసుకొని కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తే కొన్ని అసలు రన్ కావు. కొన్నిసార్లు ఏంటంటే డౌన్ గ్రేడెడ్ వర్షన్స్ వెళ్ళమంటారు, ఇంకా ఇప్పుడు 1.5 ఉంటే 1.2కి వెళ్ళమంటారు, అలా వెళ్ళమంటారు టీమ్. సో అప్పుడు కూడా కొన్నిసార్లు వర్క్ అవుతాయి, కొన్నిసార్లు వర్క్ అవ్వు. అవి మనకు అక్కడ ఇస్తారు, వర్షన్ డిపెండెన్సీస్ ఉంటాయి. సో అక్కడ ఇస్తారు, మనకు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ ఇది ఈ ఐడి ఏంది అంటే, సో ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యావన్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఇలా ఐడెంటిఫై చేస్తుంది, జిఏవి ద్వారా ఐడెంటిఫై చేసుకుంటుంది. సో దాని తర్వాత ఈ ప్లగిన్ ఎప్పుడు రన్ అవ్వాలి అంటే క్లీన్ అని ఫేస్ ఇచ్చినప్పుడు రన్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ కండిషన్ ఇచ్చాను. ఎప్పుడైతే యూజర్ క్లీన్ అని ఇస్తాడో, మ్యావన్ క్లీన్ అని, అప్పుడు క్లీన్ చేసి దాని తర్వాత ఈ ప్లగిన్ రన్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈ ప్లగిన్ రన్ అవుతుంది. సో అది కండిషన్ ఇక్కడ పెట్టడం. ఓకే, సో ఇది క్లీన్ ఫేస్ అని ఇచ్చాము. కాకపోతే ఈ ఐడి ఏంటంటే జస్ట్ ఏంటంటే మనకు ఒకవేళ కొన్నిసార్లు రియల్ టైమ్ లో ఎక్కువ ప్లగిన్స్ ఇలా ఉంటాయి. సో ఉన్నప్పుడు మనం త్వరగా ఐడెంటిఫై చేయాలి అనుకోండి, ఐడెంటిఫై చేయమని చెప్పి మ్యావన్ కంపైలర్ కి చెప్తున్నాం. ఓకే, సో త్వరగా ఐడెంటిఫై చేయండి. సో అందుకోసమే ఈ ఐడి ట్యాగ్ అనేది ఇస్తాం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా రన్ అవుతుంది. ఓకే, కాకపోతే కొంచెం ఎక్కువ డేటా, ఎక్కువ ప్లగిన్స్ ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది మనకి ఐడెంటిఫై చేయడంలో. త్వరగా ఐడెంటిఫై చేసి మనకి క్లీన్ టెస్ట్ రన్ చేస్తుంది. సో అక్కడ క్లీన్ టెస్ట్ లో ఏదైనా పెట్టచ్చు, క్లీన్ అనే కదా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, సో id.clean. సో దాని తర్వాత ఈ కండిషన్ ఎప్పుడైతే ఉంటుందో, సో అప్పుడు ఈ ప్లగిన్ రన్ అవుతుంది. సో గోల్ లో చేసి దాన్ని కాల్ చేస్తున్నాం, ఇక్కడ ఎగ్జాక్ట్ గా కాల్ చేస్తున్నాం మనం, రన్. మ్యావన్ కంపైల్ ఎలా అంటాము అట్లా రన్. సో డన్. సో దాని తర్వాత మనం ఏదైనా డిస్ప్లే చేస్తున్నామంటే శాంపుల్ మెసేజ్ కూడా డిస్ప్లే చేస్తున్నాం.
Okay, so configurations, everything is closed now. నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్లగిన్ యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలి ఎనీవన్ చెప్తారా? ఒకవేళ నేను ఇంకొక ప్లగిన్ యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయగలను ఈ సింటాక్స్ లో? కింద ప్లగిన్స్ యా, సో ఇది అన్ని అంతా కలిపి ప్లగిన్స్. దీంట్లో ఇది వచ్చి ప్లగిన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఒక ప్లగిన్ అంటే మనం డిజైన్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ఇంకో ప్లగిన్ కావాలంటే ఇక్కడ ఇవ్వాలంటే. ఓకే, సరే అది మళ్ళీ కూడా ఇద్దాం, మళ్ళీ మల్టిపుల్ ప్లగిన్స్ కూడా. సో ఇలా ఉంటుంది. సో దీన్ని రన్ చేయడం ఎలాగో చూద్దాం. సేవ్ చేయాలి, దీన్ని సేవ్ చేయకుండా రన్ చేస్తే మనకు రన్ కాదు. ఓకే, సో ఫామ్ ఫైల్ అదే ఫామ్ ఫైల్ లో మనం ఏం చేసాం, ఎడిట్ చేసాం. ఓకే, సో నౌ maven ప్యాకేజ్. సో ప్యాకేజ్ అంటే మనకి ఏమవుతుందంటే, ప్యాకేజ్ అంటే జనరల్ గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు కావాల్సిన ప్యాకేజ్ కాదు, మనకి ఏంది క్లీన్ అనేది ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి ప్లగిన్ రన్ అవుతుంది అని చెప్పాను. ఓకే, సో సరే ఆ క్లీనే ఇచ్చి చూద్దాం మనం, వేరేది ఎందుకు. maven క్లీన్ అని ఇస్తున్నాను. క్లీన్ అప్పుడు ఏం చేస్తుందంటే అది క్లీన్ చేయాలి ఫస్ట్. క్లీన్ చేసిందా? క్లీన్ ప్లగిన్ రన్ అయిందా? రన్ అయింది. దాని తర్వాత రన్ ప్లగిన్ రన్ చేసి ఉంచండి. ఓకే, సో రన్ చేసింది మనకు అది అవుట్పుట్ ఫర్ సంథింగ్ డిస్ప్లే చేసింది. ఓకే, సో వీటిని వేరే సింటాక్స్ తో పిలవాలి కదా, మనం ఎలా పిలుస్తున్నాం అంటే మనం కాకపోతే కండిషన్ ఇచ్చున్నాం. సో కండిషన్ ఇచ్చాం కదా, ఆటోమేటిక్ గా వచ్చింది. సో ఒకవేళ మనకు చాలా ప్లగిన్స్ ఉన్నాయి, పర్టికులర్ గా ఒకే దాన్ని నేను పిలవాలి, యాంట్రన్ అనే దాన్ని పిలవాలి, అప్పుడు ఎలా ఇస్తాం? సారీ, గిట్ వచ్చేస్తాం. maven సేమ్ అండ్ రన్, అదే వెబ్సైట్ లో ఉన్నది నేను రాస్తుంది కొత్తగా, ఇక్కడ నుంచి అండ్ రన్ కోలన్ రన్. ఇక్కడ మనకి ఏడే ఉంటాయండి అన్ని, వాటిని తీసుకొచ్చి మనం ఇవ్వడమే. మనం ఏమి ఇక్కడ లాజికల్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రన్ కోలన్ రన్. ఓకే, సో ఇట్లా మనకి డిస్ప్లే చేయట్లేదు. ఓకే, ఇక్కడ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏం సపోర్ట్ ఇవ్వదు ఇది. ఓకే, సో మనకి డన్, సక్సెస్ అయింది. ఓకే, సో ఒక స్పెసిఫిక్ గా మనం పిలవాలన్నప్పుడు ఒక 10 ప్లగిన్స్ ఉన్నాయి, ఒక ప్లగిన్ నేను స్పెసిఫిక్ గా నేను బయట ప్లగిన్ రన్ చేయాలనుకుంటే స్పెసిఫిక్ గా రన్ చేయొచ్చు, లేదా దానిలో ఉన్న కండిషన్స్ బేస్ చేసుకుని రన్ చేయాలంటే అట్లా రన్ చేయొచ్చు. ఈ కండిషన్ వద్ద తీసేసేయచ్చు. ఓకే, సో ఇలా మనకు ఉంటుంది. ఓకే, క్లియర్ అండి, అర్థమవుతుందా? అదే విధంగా మనం ఇంకా ఏదైనా ప్లగిన్స్ మనం చూడొచ్చు, కావాల్సి ఉంటే సంథింగ్ లైక్ EXEC ప్లగిన్ కానివ్వండి, ఎగ్జిక్యూట్ ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని దానికి. సో డైరెక్ట్ గా దానిలో సెర్చ్ చేసే బదులు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఈ ప్లగిన్స్ ఇంకొకటి కూడా మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది మనకు, ఏం ప్లగిన్స్ యూజ్ చేయాలో కూడా మనం వెళ్ళే ఆ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది. ఆ ప్లగిన్ గురించి కొద్దిగా చదవడం, ఆ ప్లగిన్ మనం యూజ్ చేయడం. ఓకే, సో సపోజ్ EXEC ప్లగిన్. సో ఎలా సెలెక్ట్ చేయాలి మనం ప్లగిన్స్ అనేది మనకు డౌట్, అదొక టెన్షన్ ఉంటుంది. సో అట్లా ఏం లేదు. సో ప్లగిన్ లిస్ట్ కూడా ఇస్తారు, ఆల్టర్నేట్ ప్లగిన్స్ తో కూడా లిస్ట్ ఇస్తారు. ఇక్కడ చూడండి EXEC అని ఉంది చూడండి, అంటే ప్లగిన్ నేమ్ గోల్ నేమ్ రెండు ఒకటే ఉన్నాయి. సో ఇలాగే ఉండొచ్చు. సో సేమ్ అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం యూజ్ చేస్తాం అంతే. సో యూసేజ్ పేజ్, సో చూడొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో ఈ GAV మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తే లేకపోతే నా దగ్గర ఉంది. EXEC ప్లగిన్. ఓకే, సో ఇలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంకో ప్లగిన్ యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలని చెప్పాను,
ప్లగిన్స్, ఇది ప్లగిన్, దీని తర్వాత యాడ్ చేయాలి. ఇది ఒక ప్లగిన్ మళ్ళీ. ఓకే, సో ఎలా ఉండొచ్చు అది ఇటు. ఓకే, సో ఇవి లైన్ ఎగ్జాక్ట్ గా అరేంజ్మెంట్ ఉండాలనేమి లేదు. ఓకే, సో ఇది ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ ఏం చేస్తాను, నేను అవన్నీ రాయకుండా నేను సింపుల్ గా చేస్తున్నాను. అది సో గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ జిఏబి ఉంది. సో దాని తర్వాత కాన్ఫిగరేషన్, నేను దీనిలో ఏం కండిషన్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్. సో ఎగ్జిక్యూటబుల్, ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ కమాండ్ ఉంటుంది. అవి ఇవన్నీ కూడా ట్యాగ్స్, కొత్త ట్యాగ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ట్యాగ్స్ కూడా మనకు అక్కడ ఎక్కడ ఉన్నాయి, మనకు వెబ్సైట్ లోనే ఉంటున్నాయి. సో ఎగ్జిక్యూటబుల్, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏ కమాండ్ అక్కడ రాస్తున్నాను, MVN అండ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ మనకు తెలుసు కదా, లైనక్స్ లో నుంచి చూస్తున్నాం, ప్రాపర్టీస్ ఆర్గ్యుమెంట్స్ అని అవే. సో ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ఎండ్, సింపుల్. సో దీన్ని కూడా సేవ్ ఇక్కడ నేను కూడా చేయాలని సేవ్ చేసి దీన్ని ఇప్పుడు నేను రన్ చేయాలంటే మాకేం కండిషన్ ఏం పెట్టలేదు, దీనికి డైరెక్ట్ గా రన్ చేయాల్సింది. సో అప్పుడు ఎలా అండి, maven exec execute : exec. ఓకే, ఓకే, సేమ్ మనకు మామూలుగా జనరల్ గా కమాండ్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, సేమ్ అదే అవుట్పుట్. సో బిల్డ్ వాస్ సక్సెస్. సో ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అదే విధంగా మనకు ఇంకా మనకి సంథింగ్ లైక్ ప్లగిన్స్ తీసుకుంటే మనకు డేటాబేస్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వమంటారు. ఓకే, సో అప్పుడు మనకి SQL ప్లగిన్ యూజ్ చేయాలని అక్కడే వాళ్ళే చెప్తూ ఉంటారు. సో డైరెక్ట్ గా కూడా అప్పుడు కూడా వెళ్ళచ్చు అట్లా. సో అపాచీ సో SQL plugin, SQL : execute execute. సో దీంట్లో యూసేజ్ పేజ్ వెళ్ళండి. సో దీంట్లో ఏముంటుంది, అడిషనల్ గా ఏమున్నాయి దీంట్లో. సో ఇక్కడ తీసుకున్నామంటే మనం, సో అడిషనల్ గా మనకి ఇక్కడ ఏముంటుంది, కాన్ఫిగరేషన్, మెయిన్ కాన్ఫిగరేషనే కదా. సో అడిషనల్ గా ఇవి ఇస్తాం మనం. ఏంది ఇవి, ఒకవేళ ఇవ్వాలంటే ఆ ప్లగిన్ యూస్ చేయాలంటే డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలనుకోండి, ఏదైనా డేటాబేస్ కి. సో ఆ డేటాబేస్ టీమ్ నుంచి మనం ఇవన్నీ తీసుకురావాలి. ఇవి ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ లో ఇస్తాం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాం అనుకోండి, కంట్రోల్ V. ఓకే, సో డేటాబేస్ కంట్రోల్ అంటే డ్రైవర్ అనేది ఉంటుంది మనకి 80 అండ్ సంథింగ్ పోర్ట్ నెంబర్స్ కానీ అక్కడ నెంబరింగ్ ఉంటుంది. సో మనం అక్కడి నుంచి తీసుకోవడం. సో నెక్స్ట్ URL ఇవ్వాలి, నెక్స్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇవే మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనేది. సో సింపుల్ అక్కడి నుంచి మనకి ఏది కావాలో ఆ ప్లగిన్కి వెళ్తున్నాం, దాని గురించి చదువుతున్నాం, ఆ నుంచి ఆ ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి యాడ్ చేయడం. సో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ మనకి డీటెయిల్స్ మన దగ్గర ఉంటుందా, డేటాబేస్ డీటెయిల్స్ ఉండవు, వేరే టీమ్ ని సపోర్ట్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనకి ఏంటంటే అక్కడ మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్ లోనే ఏం ప్లగిన్ యూస్ చేయాలని. సింపుల్ గా ప్లగిన్స్ వెళ్ళడం, సో వాటిని GAVని మనం కాపీ చేసుకోవడం, సో దీంట్లో యూస్ చేయడం, ఇంకా కండిషన్స్ పెట్టుకుంటూ సో ఎప్పుడు రన్ అవ్వాలనేది. సో వీటిని ఇట్లా రన్ చేస్తూ ఉండడం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ కొన్నిసార్లు ఇలా ఇస్తుంటారు ప్రొడక్షన్ వాళ్ళు. ఎలా ఉంటుందంటే అది ఒక కొంచెం నాకు కండిషన్ బేస్ చేసుకుని నేను క్లీన్ అని ఇస్తాను. క్లీన్ అని ఇస్తే నాకు ఈ క్లీన్ తో పాటు ఈ కండిషన్ తో పాటు వచ్చే రన్ గోల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇదొక సినారియో. సో నాకు క్లీన్ అంటే క్లీన్ ఒక్కటే రన్ అవ్వాలి. రన్ అవుతుందా? యాక్చువల్గా ఒరిజినల్ బిహేవియర్ ఏంది క్లీన్ది? క్లీన్ అంటే క్లీన్ చేయడమే, అదేం డిపెండెన్సీ కాదు, వేరే వాటి మీద డిపెండ్ కాదు. క్లీన్ అంటే క్లీన్ ఒకటి చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, క్లీన్ అని ఇస్తే మనం ఇంతకుముందు అవుట్పుట్ వచ్చింది కదా మనకి. యా, క్లీన్ అని ఇస్తే మనం క్లీన్ చేసి దాంతో మళ్ళీ రన్ కూడా చేస్తుంది, ఎందుకంటే మనం కండిషన్ ఇచ్చాం.
ఇప్పుడు దీని యొక్క బిహేవియర్ పోయినట్టే కదా. క్లీన్ అంటే క్లీన్ అప్పుడే చేయకుండా దాంతో పాటు సంథింగ్ తోకలాగా మనకు రన్ కూడా వస్తుంది. సో నాకు ఇప్పుడు ఏంటంటే కండిషన్ ఇక్కడ నాకు క్లీన్ అన్నప్పుడు క్లీనే రావాలి. అది ఎలా అవుతుంది అంటే అక్కడ క్లీన్ తీసేయాలి. సో అంటే మళ్ళీ మనకు క్లీన్ తో పాటు మళ్ళీ రన్ కూడా ఎగ్జిక్యూట్ అంటే మళ్ళీ మనం క్లీన్ యాడ్ చేయాలి అక్కడ. సో ఇట్లా మనం రిమూవ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. రేపు మనం ప్రాజెక్ట్ ని మనం డెలివర్ చేసినప్పుడు కూడా కస్టమర్కి ఇట్లా కండిషన్ కావాలన్నప్పుడు ఓకే. సో మనం ఎప్పుడైతే కావాలంటే కస్టమర్ని కూడా కోడ్ ఎడిట్ చేసుకోమని చెప్తాము మనం, లేదు అలా చెప్తాం. సో 2 ways లో కావాలి. సో క్లీన్ అని ఇచ్చినప్పుడు యూజర్ క్లీన్ తో పాటు దాంతో ఏదైతే కండిషన్ ఇచ్చారో రన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది రన్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్లీన్ అని ఇచ్చినప్పుడు ఓన్లీ క్లీన్ కూడా రావాలి. 2 బిహేవియర్స్ రావాలని సమ్ టైమ్స్ మనకు అడుగుతూ ఉంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్లగిన్స్ అన్నిటికీ ప్రొఫైల్ కాన్సెప్ట్ యాడ్ చేస్తాం. ఓకే. సో లేదు మీకు ఏమైనా ఐడియా ఉందా, మీకు వేరే విధంగా ఏదైనా చేయించేద్దాం. సో 2 ways లో అంటే సో క్లీన్ అనేసి క్లీన్ రన్ అవ్వాలి, అట్లా కాదు మనకు క్లీన్ తో పాటు రన్ కావాలన్నప్పుడు రన్ కావాలి. సో ఎలా అవుతుంది, మీకు ఏమైనా ఐడియా ఉంది? జనరల్ గా మనకు మైండ్కి దగ్గర వచ్చి క్లీన్ డిలీట్ చేయొచ్చు కదా అని అనుకుంటాం మనం జనరల్. సో అట్లా కాదు, ఇక్కడ మనకు ప్రొఫైల్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇది స్మాల్ కాన్సెప్ట్. సో దాన్ని యాడ్ చేసామంటే మనం ఎలా కావాలంటే అలా రన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనకు ఈ పామ్ ఫైల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, క్లియర్ గైస్? కొంచెం ఉంటుంది కన్ఫ్యూజన్, నేను అర్థం చేసుకోగలను, బట్ నథింగ్ టు థింక్ డీపర్. ఇక్కడ మనం డీపర్ థింక్ చేయాల్సింది ఏమీ లేదు. ఎనీ క్వశ్చన్స్? వినోద్ గారు, ఇక్కడ ఏ కండిషన్ ఇవ్వలేదని దీన్ని ఎప్పుడైతే రన్ చేయాలనుకున్నారో మీరు అప్పుడు maven exec::exe అని ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు నాకు మళ్ళీ అర్థం కావట్లేదు. మీరు exec మనం ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు, ఇక్కడ గోల్ లో అయితే డిఫైన్ చేయలేదు. మనం ఇక్కడ ఏమి డిఫైన్ చేయాలి, నేను చెప్పాను కదా కండిషన్ ఏమి ఇవ్వలేదు, ఎప్పుడు రన్ అవ్వాలో exec కండిషన్ ఇవ్వలేదు. ఓకే. సో మనం ఏమి ఈ గోల్ ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు, డైరెక్ట్ గా పిలిచాం మనం అంతే. సో జిఏవి ఉంటే చాలు మేమన్కి అర్థం చేసుకోవడానికి, దానిలో కూడా మనం ఏదైనా రాస్తే అది చాలు. ఓకే. సో దీన్ని డైరెక్ట్ గా పిలవచ్చు కదా మనం, సింటాక్స్ చెప్పాం కదా నేను ఇక్కడ, డైరెక్ట్ గా సింటాక్స్ తో పిలవచ్చు మనం. maven గోల్ నేమ్ ప్లగిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్. ఓకే. సో దీన్ని ఒకటి జిఏవి ఒకటి ఉన్నా చాలు పిలవచ్చు, కాకపోతే అవుట్పుట్ ఏమి ఇవ్వదు. ఏదో ఒక అవుట్పుట్ కావాలంటే ఇలా ఇచ్చాను. ఓకే. ఇక్కడ మనకు ముందుగానే ఇవన్నీ నేను కండిషన్స్ ఇచ్చాను, ఇవన్నీ మెన్షన్ చేశాను, ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు నేను. ఓకే. అంటే మెయిన్ ఎంటైర్ సింటాక్స్ ముందుగా ఎందుకు చెప్పానంటే కంప్లీట్ గా అర్థం అవుతుంది. దాని తర్వాత మనకు అన్ని యూజ్ చేయాలని లేదు కదా. క్లియర్? అంటే ముందుగానే కష్టమైనది చెప్పి తర్వాత ఈజీగా చెప్పాను అనమాట, అట్లా అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకోటి అండి, మనం స్టార్టింగ్ లో డిఫాల్ట్ సైకిల్లో కంపైల్ అంటే అలాంటివి మనం జస్ట్ maven తో కాల్ చేసినప్పుడు pom.xml లో ఎటువంటి ఎడిట్ చేయకుండా డైరెక్ట్ మన ప్లగిన్స్ డౌన్లోడ్ అయిపోయేవి. ఈ రోజు చెప్పిన కేసులో డిఫరెంట్ ప్లగిన్స్ కి మనం .xml వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేసాం. అదే కదా సింపుల్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అవి డిఫాల్ట్ ప్లగిన్స్, ఇవి బయట ప్లగిన్స్ మనం తెచ్చుకుంటున్నాం, కానీ తెచ్చుకొని యాడ్ చేసి రన్ చేస్తాం. అప్పుడు ఇవన్నీ రన్ చేసే ముందు మనం మీరు అడిగినట్టు కంపైల్ టెస్ట్ ఇవన్నీ చేసాం కదా, అప్పుడు డిఫాల్ట్ ఫైల్ ఉంది, కానీ దాంట్లో ఏం ప్లగిన్స్ ఏం లేవు, అవసరం లేదు, ఎందుకంటే maven లో డిఫాల్ట్ ఉంటాయి. ఓకే. ఇవి లేవు, మనం లేవు కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నాం. సింటాక్స్ కూడా కాల్ చేసే సింటాక్స్ కూడా డిఫరెంట్ గా ఉంది.
ఓకే అండి. అండ్ ఇంకా మనం డిపెండెన్సీస్ కాన్సెప్ట్కి వెళ్ళలేదా ఇంకా ఇంకా ఉంది. మనకు మల్టీ మాడ్యూల్ అదే అదొక పెద్ద కాన్సెప్ట్, అది ఒకేసారి కంటిన్యూ చేయాలి దాన్ని. సో ఆ డిపెండెన్సీ కాన్సెప్ట్ కి ముందు డ్రాబ్యాక్స్ అన్ని ఉంటాయి, అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ డిపెండెన్సీ వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఓకే. రేపు క్లాస్ తో మనకి ఇది కంప్లీట్ అవుతుంది మోస్ట్లీ. మనకి ఇంకా స్నాప్ షాట్ ఒకటి ఉంది, మ్యావెన్ లో ప్రొఫైల్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ డిపెండెన్సీ కాన్సెప్ట్. ఓకే అండి. ఇంకొంచెం ఇంకొక చిన్న హెల్ప్ అండి. మీరు ఇలా చెప్తున్నారు కదా, చెప్తున్నప్పుడు మీరు ప్రాజెక్ట్ లో వర్క్ చేసినప్పుడు ఎటువంటి కమాండ్స్ ఇస్తారో అలాంటి ఒక ఎగ్జాంపుల్ యూస్ కేస్ ఏదైనా ఒక యూస్ కేస్ చెప్పారంటే ఇంకా బాగా అర్థం అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. యా అండి, నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం వర్క్ చేయబోతున్నాం. సేమ్ కమాండ్, సేమ్ టూల్, సేమ్ ప్లగిన్స్. ఓకే, సో నేను మనకు స్టార్టింగ్ లో మీతో డిస్కస్ చేసినప్పుడైనా ఎవరితో అందరితో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, డిపెండెన్సీ ఈ డొమైన్ లో చాలా తక్కువ. వేరే డొమైన్స్ తో మనం పోల్చుకుంటూ ఉంటాం. సో ఇది ఎక్కడ ఇలా ఉంటుంది రియల్ టైమ్ లో, ఎలా ఉంటుంది రియల్ టైమ్ లో. సో అందుకే నేను డిపెండెన్సీ 80% ఉండదు, మీరు ఏం నేర్చుకోబోతున్నారు అది మీరు వర్క్ చేయబోతున్నారు అని చెప్పాను. ఓకే, సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇంకొకటి లేదు ఇక్కడ, మీరు ఇదే చేయాలి. నేను ఏం చేశానో మీరు అది చేయాల్సిందే. ఓకే, సో ఇదంతా కూడా ప్రాజెక్ట్ అండి, ఇదంతా కూడా మీరు ఇలా చేయాల్సిందే. ప్రతి కమాండ్ నేను ఏమి ఇచ్చాను అన్ని కమాండ్స్ యూజ్ చేయాల్సిందే. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ లో ఏముంటుందండి, మళ్ళీ దాంట్లో ఉన్న టూల్ లో యూజ్ చేసిన ఇండెక్స్ అంతా కలిపే కదా ప్రాజెక్ట్ చేస్తాం. ఆ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు, అదన్నమాట. అర్థమైందండి. బట్ నేను చెప్పడం ప్రాజెక్ట్ ఏంటంటే సినారియో, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఎక్కువ సినారియో అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఇప్పుడు నేను మళ్ళీ ఇదే వస్తుంది ప్రాజెక్ట్ సినారియో అన్నా కూడా. సో నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు మళ్ళీ నేను ఆండ్రాయిడ్ ప్లగిన్ యూజ్ చేయాలి, లేదా ఇంకొక ప్లగిన్ యూజ్ చేయాలి. డైరెక్ట్ గా వెళ్ళడం, ఆ ప్లగిన్ ని తీసుకురావడం, సో దాన్ని అంతా అరేంజ్ చేయడం, దాన్ని నేను రన్ చేయడం, సో దాని కండిషన్స్ ఇవ్వడం, ప్రొఫైల్స్ యాడ్ చేయడం, ఇంకా వస్తాయి అవి డిపెండెన్సీస్ ఇవ్వడం, ఇంకా మనకు ఉన్నాయి నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇవన్నీ ఇచ్చి చేయడమే. డిపెండెన్సీస్ ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీన్నే మనం ప్రాజెక్ట్. ఓకే, మనకు కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ గిట్ హబ్ నుంచి వస్తుంది. వన్స్ కోడ్ వచ్చినాక ఎక్కడ పెడతాం, సో మెయిన్ లో ఉంటుంది, అక్కడి నుంచి ఎవరు కలెక్ట్ చేసుకుంటారు, రిసోర్స్ ప్లగిన్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎంటైర్ ప్రాసెస్. ఇప్పుడు మీరు నన్ను ఏ క్వశ్చన్ మళ్ళీ ప్రాజెక్ట్ అడిగినా నేను మళ్ళీ ఇదే చెప్పాలి, ఎందుకంటే ఇదే రొటీన్ అవుతుంటది మొత్తం. ఓకే, సో ఇంకొకటి ఉంటుంది అనుకుంటే మటుకు నేనేం చేయలేదు. అంటే కరెక్టే అండి. ఏమంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఎక్కువ దగ్గర వచ్చి హెలో వరల్డ్ అన్నారు కదా, మీరు నిజంగా యూస్ కేసెస్ లో అయితే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అప్లికేషన్ ఇక్కడ తీసుకోండి మనకు. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ అదే డేటాబేస్ లింక్ ఇస్తాను. ఇక్కడ నాకు డేటాబేస్ తో నేను కనెక్ట్ అవుతాను, డేటాబేస్ కి లింక్ ఇవ్వాలి. ఆ కమాండ్ తో మనకు వన్స్ రన్ అయిపోయిన తర్వాత డేటాబేస్ కి లింక్ అవ్వాలి. అవన్నీ నేను డేటాబేస్ ఎలా కనెక్ట్ అవుతాను, సింపుల్ లాజిక్. సో సార్ ఇక్కడ చూడండి, మన కాన్ఫిగరేషన్ లో ఒక కమాండ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఇక్కడ మనం ఎక్కడైనా సరే ఏ కోర్స్ అయినా తీసుకోండి, మనం ఏంటంటే ఎందుకు ఈ శాంపుల్ ఫైల్, హలో హోల్డ్, యాపిల్ ఫైల్, మ్యాంగో ఫైల్ అని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటా ఉంటే, అన్ని రియల్ టైమ్ లో లాగా మనకు అంత డేటా రాదు కదా. సో ఎవరైనా సరే, మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే శాంపుల్ ఫైల్స్ తీసుకొని చెప్పాలి. ఓకే, సో మీరు గమనించుంటే మనకు అన్ని కూడా ఇక్కడ కొన్ని వర్క్ కాలేదు, కానీ నేను మేనేజ్ చేస్తూ చెప్పాను. మనకి ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చిందో దీనికి రాలేదు చూడండి. ఓకే, సో సపోర్ట్ చేయము ఇక్కడ మనకు అన్ని కంప్లీట్ గా. ఓకే, మనం కంపెనీస్ లో లాగా డైరెక్ట్ గా వాళ్ళు కూడా వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి రన్ చేయరు. వాళ్ళకంటే సపరేట్ గా వచ్చి ఇన్స్టాలేషన్స్ చేస్తుంటారు. బట్ ఎవ్రీథింగ్ ఒకటే, మనకు మొత్తం సేమ్ ఒకటే, సపోర్టింగ్ అంతే. ఇందాక చెప్పినట్టు ఈ మ్యాప్ అంది కంపాటబిలిటీస్, ఇవి అసలు చాలా హెడేక్. ఇవి ఈ లేటెస్ట్ వర్షన్స్ ఇవి సాల్వ్ అయినాయి ఎట్లా. ఓకే, దీంతో అసలు సగం సెషన్స్ మాకు ఈ ఎర్రర్స్ తోనే సరిపోయింది. ఓకే, సో ఇది లిటరల్ గా నేను రాసేవాడిని, నేను చెప్పాను కదా మీకు ముందు ప్రీవియస్ బ్యాచ్ క్లాసెస్ చూస్తుంటే ఉన్నాయి, అవి చూస్తే మేము ఇదంతా రాసేవాడిని కూర్చొని.
అంతకుముందు మేము XML ఫైల్ మొత్తం రాసేవాళ్ళం, అసలు ఇది లేదు మనకు, ఆర్కిటెక్ట్ జనరేట్ అనేది లేదు. ఓకే, సో ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవడమే అసలు లేదు. ఇప్పుడు మీకు ఆటోమేటిక్. ఓకే, సో ఈ ఫైల్ మేమే రాసేవాళ్ళం. సో అదే రాసేవాళ్ళం అంటే ఒకసారి రాస్తే సింటాక్స్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కాపీ చేసి పెట్టేవాళ్ళం. అదైనా రాయడమే అనుకోండి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ రొటీన్ ఇవ్వండి. ఓకే, సో మనం ఇలా ఉంటుందంట. యా, సో మనకు ఓవరాల్ గా లాస్ట్ లో మనం ఓవరాల్ గా అన్ని తీసుకొని నేను చెప్తాను మీకు అన్ని, ఒక లింక్ ఒక్కొక్క టూల్ కి ఎలా లింక్ అవుతూ ఉంటుంది మనకు ఫ్లో అంతా జెన్కిన్స్ లో తెలుస్తుంది. అందుకే ఇప్పుడు దాకా చెప్పలేదు ఏ టూల్ కి ఏ టూల్ ఎలా లింక్ అవుతుంది అనేది ఫ్లో అంతా జెన్కిన్స్ లో తెలుస్తుంది. నేను మీకు ఫైనల్ గా కూడా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని, సో ఓవరాల్ గా మళ్ళీ కూడా ఇప్పుడే చెప్తున్నాను, ఆ ప్రాజెక్ట్ లో కూడా మళ్ళీ రొటీన్ టాస్క్ లే మనకు రిపీట్ అయ్యాయి. ఇవన్నీ కలిపి చెప్తాను కాబట్టి. ఓకే, సో అన్ని అట్లా తీసుకుందాం ఒకసారి. Yeah. Okay, guys. Then మిగతా వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్? Okay then.